సార్ ఇంకోటి ఏంటంటే సార్ వీళ్ళపైన ఫిలిం అసోసియేషన్స్ చాలా ఉన్నాయిగా, మా కానివ్వండి ఫిలిం ఛాంబర్, వీళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఫిలిం ఛాంబర్ చైర్పర్సన్ దామోదర్ గారు స్పందించారు, మాకు మేము లెటర్ రాస్తాము చర్యలు తీసుకోమని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఏదైనా ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు మా వాళ్ళు దూరం పెడుతూ వస్తుంటారు కదా, మరి ఇప్పుడు వీళ్ళపైన ఏమన్నా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్ మీ ఒపీనియన్లో? అంటే ఇందులో ప్రధానంగా యాక్టర్స్ ఉన్నారు. యాక్టర్స్ అందరూ మా అసోసియేషన్తో లింక్ అయి ఉండొచ్చు. మా అసోసియేషన్ వీళ్ళని మందలించవచ్చు. మందలింపులే ఉంటాయా లేకపోతే బహిష్కరణలు ఉంటాయా, ఇదిగో 5 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నాం లాంటి చర్యలు ఉండొచ్చు. తీసుకునే అధికారం అయితే ఉంది, తీసుకుంటారనే కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు. దాము గారు చెప్తే చెప్పుండొచ్చు. అంటే ఆయన ఇది ఇండస్ట్రీలో సెటిల్ చేసుకుంటాం అనే పద్ధతిలో మాట్లాడి ఉండొచ్చు. ఇది ఇంటర్నల్గా మేము సెట్ చేసుకుంటాం, ఎక్స్టర్నల్గా ఇబ్బందులు పెట్టద్దు అనే పద్ధతిలో ఆయన చెప్పుండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్స్టర్నల్ కూడా అవసరం అవుతుంది. వాళ్ళు చేసినటువంటి పని తాలూకా రిఫ్లెక్ట్ అయ్యి చాలామంది వీళ్ళ మొహం చూసి వాడెవడో ఇంకెక్కడో ఎంటర్ అయ్యి డబ్బులు కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆజాద్ అనేటువంటి సినిమా కథ అదే కదా. అది చిట్ ఫండ్ మీద చేసినప్పటికీ ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్న రకరకాల మోసాలు, ఏదో ఒక మ్యారేజ్ లేదు ఒక ప్రేమ సంబంధం, ఒక ఏఐ క్రియేట్ చేసినటువంటి ఒక మహిళతో రిలేషన్లోకి వెళ్ళి ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కథలు చదువుతున్నాం మనం రోజు పేపర్లలో. కాబట్టి దీనికి ఎక్స్టర్నల్గా కూడా జరగాలి. అయితే ఎక్స్టర్నల్గా మీరు ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోండి, ముందు చేసుకుని అక్కడ సబ్మిట్ చేసి అక్కడ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చాకే మేము ఎండార్స్ చేస్తామని మేము ఒక నిబంధన పెట్టుకుంటాం పరిశ్రమ వైపు నుంచి అంటే ఓకే, అలాంటిది ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసేసుకుంటారు ఇండస్ట్రీ నుంచి అని అనుకోనక్కర్లేదు, తీసుకోరు. కానీ ఇది ఎలాగో చర్చ జరిగిపోయింది ప్రపంచం మీద. అది వాళ్ళ పద్ధతిలో వాళ్ళని కొనసాగనిచ్చి ఈ డిమాండ్ చేసి మేము ఎవరిని అడగాలి, ఎవరన్నా మా దగ్గరికి వస్తే దీనికి చేయొచ్చా చేయకూడదా అని ఎవరో ఒకరిని పెట్టండి. అక్కడ పెడితే వాడికి రెఫరెన్స్ ఇస్తాం, వాడు చేయమంటే చేస్తాం, వద్దంటే మానేస్తాం. కొన్ని మంచి పనులు కూడా మానేయాల్సి వస్తుంది ఈ భయం వల్ల. అందుకని మంచి ఏదో చెడేదో మీరు చెప్తే మేము మంచి వైపు ట్రావెల్ చేస్తాం. సో దానికి మీ వైపు నుంచి కూడా సహకారం అడుగుతున్నామని అడగచ్చు. అడిగితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.